యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో కలిసి రైతు వేదిక వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. గతంలో ఒక ఎకరాకు 80 బస్తాల ధాన్యం కొనే నిబంధనలు ఉంటే ఇప్పుడు దాన్ని 100 బస్తాలు కొనే విధంగా అధికారులతో చర్చించామన్నారు. పోచంపల్లి మండలం వ్యాప్తంగా 12 రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు నిండుగా ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధిక శాతం భువనగిరిలో వరి ధాన్యం సాగవుతుందన్నారు. ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకుని ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కమిషనర్ సాబ్ మొన్న ఆడ మీటింగ్ లో అడిగినాం చూడండి. మనం నల్గొండ మీటింగ్ లా ఉత్తమ్ సార్ మనం అంత ఉంటాం కదా, మీరు కూడా ఉంటారు కదా. ఈ భువనగిరిలో మాకు రైస్ మిల్స్ లా హైయెస్ట్ ప్రొడక్షన్ అప్రూవల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ భువనగిరి. ఇక్కడ మరి ఈ ప్రొడక్షన్ లా మాకు రైస్ మిల్స్ దగ్గర స్టాక్ లేదు, ఇప్పుడు స్పేస్ లేదు. మీకు జనగాము అటు వరంగల్ ఇయ్యమన్నాము, మీరేమో ఇచ్చారంట. జనగాంలో అక్కడ అధికారులు ప్రాబబ్లీ ద డిస్ట్రిక్ట్ హెడ్ ఈజ్ నాట్ కోఆపరేటివ్ అనేది వస్తుంది. మరి అదే చెప్పిండ్రు. ఇప్పుడే కమిషనర్ ఏది స్టీఫెన్ రవీంద్ర గారితో కూడా మాట్లాడడం. మనకి అడిషనల్ స్పేస్ జనగాం దిక్కు కొంచెం కోఆపరేషన్ తక్కువ ఉంది. వరంగల్ దిక్కు తీసుకుందాం. వరంగల్ దిక్కు కూడా ఎక్కువ స్టోరేజ్ ఉన్న రైస్ మిల్స్ తీసుకుంటే తొందరగా ఈ నెలాఖరు రూపాయలు అయిపోయేటట్టు, ఒడ్లపోన్ కూడా అయిపోయేటట్టు చూడాలి. ఓకే, అదే కాక బాయిల్డ్ రైస్ ఎక్కువ ఉంటే ఇక్కడ మనకు మిల్లర్లు జర త్వరగతిని ఇంకా ఉంటారు. మొన్న ఆడ జిల్లా మీటింగ్ అడిగితే దాని తగ్గట్టే ఆల్రెడీ 30,000 మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ కొనడానికి మన వాళ్ళు అంగీకరించారు. ఇంక ఎక్కువ చేయాలని అడిగిన అట్లే వరంగల్ దిక్కు కూడా కావాలంటే చేస్తామని వారు చెప్పిండ్రు. సో ఎనీవే చాలా సంతోషం. మనం ఇప్పుడు టార్గెట్ మంత్ ఎండ్. మరి దీనికి కావాల్సింది ఇప్పుడు మహాలక్ష్మి మిల్లు కానీ, ఆ బొల్లపల్లి సిరివెన్కుంట 2 మిల్లులు కానీ, అక్కడ గోల్గొండ జిమ్మింగ్ మిల్లులు కానీ, మరి అట్లనే ఈడ జూలూరులో ఏమైనా ఫంక్షన్ హాల్ ఇట్లా ఉన్నాయి కదా, ఫంక్షన్ హాల్లో నెలకి ఇవ్వండి. మీకు ఇస్తారు, ఛార్జ్ ఇస్తారు మీకు.